మొన్న సార్వత్రిక ఎన్నికల ముందు జగన్ రెడ్డి అన్ని డ్రామాలు చేశాడు. మనం చూసాం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తిగాల జాతికి అంకితం చేశాడు. కుప్పం దగ్గర అద్దె గేట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆయన అటు వెళ్ళగానే ఆ గేట్లు కూడా అద్దెకిచ్చినట్టు తీసుకెళ్ళిపోయారు. స్క్రిప్ట్లను చూసాం. ఎన్ని జబర్దస్త్ స్క్రిప్ట్లు. రోజా గారు అక్కడ వాడిన స్క్రిప్ట్లు ఈయనకి అలవాటు చేసినట్టున్నారు. ప్రతిదీ జబర్దస్త్ స్క్రిప్ట్లానే ఉంటుంది జగన్ రెడ్డి వ్యవహారం అంతా. నిన్న కూడా చూశారు కదా, మాయా మాయా నాకు దీవెన రాలేదు, నేను ఫీజు కట్టుకోలేకపోయాను స్కూల్లో అని చెప్పి ఒక అమాయకురాలు చంటి పిల్లల్ని తీసుకొచ్చి హైడ్రామా ఆడాడు. ఆ పాప తల్లిదండ్రులు చాలా ఆస్తిపరులు. షాపింగ్ కాంప్లెక్స్ ఉందంట, అలాగే బంగారు కోట కూడా ఉందంట. ఆ కుటుంబం ఏమి ఈయనిచ్చే 15,000 కోసం ఆశపడే కుటుంబం కాదు. కాకపోతే ఒక డ్రామా క్రియేట్ చేశారు అక్కడ. స్క్రిప్టెడ్ కాకపోతే ఆ పిల్ల బోరు మన ఏడుస్తుంది. బావో నన్ను తీసుకెళ్ళొద్దు జగన్ దగ్గరికి, నాకు భయం వేస్తుందని ఏడుస్తా అంటే బలవంతంగా తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. చుట్టూ 6 కెమెరాలు, 360 డిగ్రీస్లో కెమెరాలు తిరిగినాయి. ఆ పాప అక్కడ ఉన్నంతసేపు దాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు, ఏదో జరిగిపోతుందని. ఆ జబర్దస్త్ స్క్రిప్ట్లు మానేస్తే జగన్ రెడ్డికి కొంచెమన్నా బుర్ర పని చేస్తుంది. ఆ స్క్రిప్ట్లు చేసినంతకాలం ఇంతే. లేని జనాన్ని చూపించడం, ఆ గ్రీన్ మ్యాట్లో ఫుటేజ్లా పెట్టుకుని హడావుడి సృష్టించడం. లేని వాళ్ళని కూడా చూపిస్తుంటాడు అక్కడే. 100 మంది ఉంటే 10,000 మందిని చూపిస్తారు ఆ వక్రాక్ష మీడియా.